చేయలేదన్నా నీ భార్య బిడ్డలంతా బాగుంది. నువ్వేడేసి నాకు ఆందోళన నేను ఏడేసి దాని కన్నా బిడ్డతో సంబంధం నేను చేసినాను. నాదేముందని ఏడ పెట్టినా పోతుంది. నాదేముంది అమ్మాయి పుడతాను దానిలో ఏం చేసేది అమ్మాయి చేస్తాను పోయితే బాధ పోతే బాధ పోదా బాధ తెల్లట్టుకుని పోదే పోతలో బాధ ఇస్తుంది. ఎట్లా బాగుండా ఉండవు కదా. నా బాగా ఏం బాగన్నా ఏం బాగో ఏం కర్మో మన రాత్రి ట్రై చేసి మాకు ఇక్కడ పాచి పని చేసే వాళ్ళు ఏం బాగుంటుంది. నువ్వు ఒకరి దగ్గర పని చేస్తున్నావు, నేను ఒకరి దగ్గర పని చేస్తాను. అది పని పట్టదు. ఇప్పుడు తోపులో అనుకో నేను నీళ్ళు కడితే నువ్వు వాడికి తువ్వే తెచ్చుకుంటావా? వాటర్లో ఉంటారు, మనము తోపులో పోయి ఇంట్లో పని చేసుకోవాలి కదా మీరు. ఇంట్లో కూడా పని చేసినప్పుడు ఒకవేళ వాడు వచ్చి నువ్వు వాటి పెట్టి చచ్చిపోయినాడు అప్పుడేమో ఆ నీళ్ళు కడతాను చేతి కూడా అన్నం రాకపోతే వస్తావు కదా. నేను మగవాళ్ళతో మాట్లాడినా మా ఇంట్లో ఇంత తప్ప మాట్లాడాను. ఇప్పుడు ఇంత ముందంతా మాట్లాడినా ఇప్పుడే కదా నేను చేశాను. మనిషి కూడా పో గలగలగలని ఇల్లు కూర్చున్నావు. తగ్గిపోయిన మనిషి ఈ వార్తలకంతా చేరి 6 గ్రాములు తగ్గిపోయాడు. 6 గ్రాములు 6 కేజీలు ఒక లెక్కరా. ఒక 5 కేజీలు 10 కేజీలు ఏం చేసేది? సరే నాకు ఒక చిన్న సహాయం. నువ్వు చెయ్యి అటు పెడతాను కానీ చిల్లు చిల్లు అంటాడు. మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ పాత్ర నిండా కళ్ళు తీసుకున్నా. బాగా పోదు నేను నీళ్ళు లేకుండా నీళ్ళు లేకుంటున్నారు. ఇంత ముందు అయిపోయింది, ఇప్పుడు కూడా బాగా అయిపోతుంది. మళ్ళీ రెడీ మరి పూల మాల ఇస్తావా? నచ్చినట్టు కదా వేసేది. నేను రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే భయంగా ఉంది. వచ్చేపట్లేక రెడీ చేస్తున్నప్పుడు వేస్తాం వాళ్ళు తాగేసి వాసన అంటే వాసన ఇంకా భయం పెట్టేస్తాడు. గుడ్లలో కూడా గల్లీ చేసినాడు. తాగేసి గుడ్లలో కళ్ళు సారా అనా అనా సరేనా కలరంలో కూడా నిన్నే తెలుసుకుంటాడు. ఏం వచ్చింది? నేను కళ్ళు తీసుకున్నాను. ఇక్కడ మంచి కళ్ళు ఉన్నాయి. కళ్ళు ఏడామతారు ఆడ కనుక ఒకటి అడ్జేడు అమ్మానికి అమ్ముతాం. ఈ దగ్గర మంచి కళ్ళు ఉందట. ఈ దగ్గర ఉండే కనుక నీళ్ళు నీళ్ళు అయిపోతున్నాయి. ఆడైతే గేట్లు గేట్లుగా ఉన్న అట్లా పోసి కళ్ళు పెడతాయి. పురుగులు గుడులో ఎత్తేసి ఉంటారు. ఎంత ఇరిసినోడు ప్రపంచంలో గట్ల గట్ల నేర్చుకుంటారు కళ్ళు ఒకటి గేట్లు గేట్లు సాధారణంగా. ఇప్పుడు ఆయనకి ఏం మాట్లాడుకుంటారు? అది రహస్యం. అదేదో రహస్యం. నాకు రహస్యం అనేది తెలియదు. నాకు ఈ రహస్యం తెలుసుకోవాలంటే నువ్వు కళ్ళు తెచ్చేవాళ్ళు. రహస్యంగా తెలుస్తుంది. రహస్యంగా అంటే నేను అరిచి మాట్లాడేది నువ్వు అడుగు ఇక్కడ కూర్చొని ఒకసారి నేను ఎవరు మాట్లాడి ఫస్ట్ ఆడ సర్వేశ్వర